ఈ వీడియో నేను బాయ్స్ మీద అయితే చేశాను, కానీ ఇది గర్ల్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది వీడియో. అండ్ కపుల్స్ కూడా చేసుకోవచ్చు. కపుల్స్ ఫోటో పెట్టి కూడా చేసుకోవచ్చు. లిరిక్స్ కూడా చాలా బాగుంది, చేసుకోండి. ఫస్ట్ అయితే డెమో అయితే చూపిస్తాం మీకు. డెమో చూసాక ఎలా చేసుకోవాలంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఒక వీడియో అయితే చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇంకా సౌండ్తో చూస్తే ఇంకా మంచి ఫీల్ అయితే ఉంటుంది మీకు. సాంగ్ కూడా చాలా బాగుంది, చేసుకోండి మీరు. ఫస్ట్ అయితే టెంప్లెట్ అనేది నేను లాస్ట్కి చెప్తాను ఎక్కడుందో, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఫ్రంట్ కూడా ఎక్కడుందో లాస్ట్ చెప్తాను. ఫ్రంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చెప్తాను. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో వచ్చేసి మీకు లిరిక్స్ వస్తుంది. ఇక్కడ మీకు లవ్ మీ ఆర్ యూ లవ్ మీ అని ఉంటుంది. లేకుంటే ఇది తీసేసి ఒక 1 మినిట్ ఆర్ యూ తీసేసి ఇక్కడ మీకు నేమ్ చేంజ్ చేసుకుందామన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, అది మీ చాయిస్తో బట్టి. ఇక్కడ ఫాంట్ ఉంది, ఫాంట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు స్టార్టింగ్లో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు బాక్స్ ఉంటుంది, బాక్స్ని క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఇక్కడ మీకు బాక్స్ ఆఫ్ చేసి మీకు ఇక్కడ ఇంటూ మార్క్ బాక్స్ వస్తుందని అండ్ టెన్షన్ పడకండి, ఎందుకంటే అది పోతుంది. అది ఓన్లీ కెమెరా ట్రాకింగ్ మాత్రమే. అది కెమెరా మీకు కనబడడానికి అలా వస్తుంది. అది ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోగానే మీకు అయితే ఆ ట్రాకింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీకు లిరిక్స్ ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడైతే ఇన్పుట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ మీద ట్యాప్ చేసి ఎడిటేస్లోకి వెళ్ళి ఇక్కడ పైన 3 లైన్స్ పక్కన ఒక బాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫాంట్స్ అనేది రీప్లేస్తో పెట్టుకోండి. నేను చాలా వీడియోలో అయితే చెప్పాను ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా యాడ్ చేసుకోవాలని చాలా వీడియోలో చెప్పాను, మీకు తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం తెలియని వాళ్ళు నా వీడియోస్ చూడండి కింద, లేకుంటే నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ వీడియో చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. ఇక్కడ మీకు ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ మీరు ఫోటో అనేది రీప్లేస్ ఫస్ట్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఒక ఫోటో ఇక్కడ ఏ ఫోటో పెడుతున్నారో ఈ ఫోటో అనేది పెడుతున్నారు మీరు. ఈ ఫోటోని మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఒక ఫోటో అనేది రిమూవ్ అయితే చేసుకోవాలి మీరు. ఆ ఫోటో మ్యాప్ నుంచి అయితే చేసుకోవచ్చు, లేకుంటే పిక్సార్ట్ యాప్ నుంచి అయితే చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడ ఫోటో మ్యాప్ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మీకు ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని మీకు ఫోటో అనేది ఇలా రీప్లేస్ అయిపోతుంది ఇలాగైతే. దాని తర్వాత ఫస్ట్ నేను ఇచ్చిన దీన్ని ఫస్ట్ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి దీన్ని అయితే పైకి అయితే స్క్రోల్ చేసేయండి. ఈ విధంగా అయితే స్క్రోల్ చేసి ఫస్ట్ నేను ఇచ్చిన పేజ్ ఫోటోని అయితే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన దాని తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది కదా. మీకు లిరిక్స్ కనబడట్లని టెన్షన్ అనేది పడకండి. ఇక్కడ మీకు ఈ డూప్లికేట్ చేసిన ఫోటోనే కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నేనైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది పెట్టుకోండి. సపోజ్ నేను పెట్టి చూపిస్తాను మీకు. ఫోటో మ్యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇది మీ ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది, ఇన్స్టాల్ అయితే చేసుకోండి. స్టార్ట్ ఫ్రమ్ ఫోటోని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక ఫోటో మీద ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. ఇలాగైతే కింద ఇక్కడ మీకు వైట్ అని ఉంటుంది. కింద ఇక్కడ క్లాసిక్స్ దగ్గర ఇక్కడ వైట్ ఉంటుంది. వైట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. ఎరేజ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎలైట్ మోషన్ యాప్కి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంది, ఈ ఫోటో ఉంది కదా. ఈ ఫోటో మీద ట్యాప్ చేస్తే ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు లిరిక్స్ అనేది బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. చూడండి, ఈజీగా అయితే ఉంటుంది. మీకు కొంచెం చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి మీకు ఫోటోకి తగ్గట్టు. దాని తర్వాత ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీరు ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది రీప్లేస్తో పెట్టుకోవాలి. జస్ట్ ఇలా ఫోటో మీద ట్యాప్ చేయడం, ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేయడం, అంతే అయిపోతుంది. దాని తర్వాత లాస్ట్ వరకు అయితే మీరు అడ్జస్ట్ అయిందా లేదా చూసుకొని పైన ఆరో మార్క్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీకు క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో అనిపించదో ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.